సన్నిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఈరోజు దర్శించుకునే అత్యంత విశేషమైన క్షేత్రం తిరునరయూర్ సిద్ధీశ్వరం. ఈ ఆలయంలో ఈశ్వరుడు సిద్ధనాథేశ్వరునిగా, అమ్మ పార్వతీదేవి సౌందర్య నాయకిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి ఈ ఆలయానికి సిద్ధీశ్వరం అనే పేరు ఎలా వచ్చిందంటే, ద్రవిడ దేశంలో ఉన్న 18 సిద్ధర్లలో ఒకరైన గోరఖ్నాథ్ సిద్ధర్ ఈ ఆలయంలో దీర్ఘకాలం తపస్సు ఆచరించారు. మిగిలిన సిద్ధ సాధువులంతా ఆయన అనుసరించారు. ఒక దేవత శాపం కారణంగా గోరఖ్ సిద్ధర్ ఒక విధమైన చర్మ వ్యాధితో బాధపడుతూ ఉండేవారు. ఈ ఆలయంలో గోరఖ్ సిద్ధర్ శాప విముక్తికై ఈశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు దర్శనమిచ్చి అనుగ్రహించి శాప విముక్తుని చేశారు. అప్పటి నుండి ఈ ఆలయంలో ఈశ్వరుడు సిద్ధనాథేశ్వరునిగా, ఈ ఆలయం సిద్ధేశ్వర ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే, మేధావి మహర్షి మహాలక్ష్మిని తన కుమార్తెగా జన్మించాలని కోరుతూ పరమేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు ఈ విషయాన్ని మహావిష్ణువుతో చెప్పారు. అందుకు మహావిష్ణువు సంతోషంగా అంగీకరించారు. ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి ఉత్తరా నక్షత్రాన పద్మం నుండి మహాలక్ష్మి ఆవిర్భవించింది. మేధావి మహర్షి ఆమెకు వంజులాదేవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి మహావిష్ణువుకు దేవేరిగా సమర్పించారు. ఆ కళ్యాణాన్ని స్వయంగా ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్న సిద్ధేశ్వరుడు సౌందర్యనాయకి జరిపించారు. ఈ క్షేత్రంలో జన్మించిన మహాలక్ష్మి కళ్యాణానంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న నాట్యారు కోవిల్ క్షేత్రానికి వెళ్ళి శ్రీపతి సమేతంగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే, దూర్వాస ముని శాపం చేత పక్షి రూపంలో ఉన్న నరుడు ఈ క్షేత్రంలో ఈశ్వరుణ్ణి పూజించి శాప విముక్తుడై తిరిగి తన నరరూపాన్ని తీసుకున్నాడు. అందువల్ల ఈ క్షేత్రంలో ఈశ్వరునికి నరేశ్వరుడని, ఈ క్షేత్రానికి నరపురం అని, క్రమేపీ నరయూర్గా పేరుగాంచింది. బ్రహ్మదేవుడు పూజించినందువల్ల బ్రహ్మపురం అని, సుగంధవనం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో బ్రహ్మదేవుడు, అనేక మంది సిద్ధులు, మార్కండేయుడు, కుబేరుడు ఈశ్వరుణ్ణి పూజించారు. ఈ క్షేత్రంలో జ్ఞాన సంబంధర్, సుందరుడు తమ దేవార పదికాలతో ఈశ్వరుని కీర్తించారు. ఈ ఆలయంలో స్థలవృక్షం పారిజాతం, సిద్ధనాథ తీర్థం, శూలతీర్థాలు ఉన్నాయి. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, చోళుల పాలనలో ఈ ఆలయాన్ని రాతితో పునర్నిర్మించారు. తర్వాత తంజావూరు నాయకర్ల మరాఠాల కాలంలో విస్తరింపబడింది. మొదటి రాజరాజ, రెండవ వీరరాజేంద్రన్, మొదటి, రెండవ, మూడవ కులోతుంగ చోళులు, విక్రమచోళుడు, రెండవ రాజరాజన్, రెండవ రాజాదిరాజన్ కాలం నాటి శిలాశాసనాలు లభ్యమయ్యాయి. వీటిలో విక్రమచోళుని కాలం నాటి శిలాశాసనాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని వివిధ కాలాలలో క్షత్రియ శిఖామణి వలనాటు, కులోతుంగ చోళ వలనాటు నరయూర్, పంచవనమాదేవి, చతుర్వేది మంగళం తిరునరయూర్ అని గుర్తింపబడింది. మొదటి రాజరాజ పరిపాలనా కాలంలో ఉన్న శిలాశాసనంలో ఈశ్వరునికి సమర్పించే నైవేద్యం కోసం రాజరాజ స్వయంగా సుమారు 103 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొనబడింది. ఈ ఆలయాన్ని అరుళ్మొళి దేవ ఈశ్వరు అని పిలిచేవారు. రెండవ రాజరాజు పరిపాలనా సంవత్సరంలోని ఒక శాసనంలో సెంబియన్ మాదేవి ఈ ఆలయానికి వెండి పళ్ళెం, పాత్ర, హ్యాండిల్తో ఉన్న ఒక బంగారు బిందెను బహుమతిగా ఇచ్చినట్లు నమోదు చేయబడింది. భిక్షాటనామూర్తి నైవేద్యం కోసం బంగారం ఇవ్వబడింది. శివయోగికి రోజు ఆహారం అందించటం కోసం మన్నినాటు కరుప్పూరు ఉడయార్ ద్వారా భూమి బహుమతిగా ఇవ్వబడింది. ఈ క్షేత్రంలో పిడారి అమ్మ వద్ద దీపాలు వెలిగించడానికి భూమిని దానంగా ఇచ్చినట్లు నమోదు చేయబడింది.
ఆలయ విశేషం ఏంటంటే ఈ ఆలయం 5 అంతస్తుల రాజగోపురంతో చోళనాడులోని కావేరీ నదికి దక్షిణంగా నెలకొని పశ్చిమాభిముఖంగా కొలువుదీరి విరాజిల్లుతుంది. రాజగోపురం మీద ఎన్నో శిల్పాలు భక్తులను కనువిందు చేస్తాయి. రాజగోపురానికి ఎడమవైపున ఆలయ పుష్కరిణి అయిన సిద్ధనాథ తీర్థం చుట్టూ పచ్చని చెట్లతో దర్శనమిస్తుంది. రాజగోపురం నుంచి ప్రవేశించగానే ధ్వజస్తంభ వినాయకుడు, ధ్వజస్తంభం, బలిపీఠం, నంది ఉన్నాయి. ముందుగా వవ్వల్నేతి మండపంలో అమ్మ సౌందర్య నాయకికి ఎడమవైపున ప్రత్యేకమైన ఆలయం ఉంది. గబ్బిలాలు వేలాడడానికి వీలు కాని విధంగా ఉన్న మండపాన్నే వవ్వల్నేతి మండపం అంటారు. ఆ ఆలయ గోడపై మేధావి మహర్షికి మహాలక్ష్మి పద్మం నుండి ఉద్భవించిన పురాణం వర్ణచిత్రాలతో దర్శనమిస్తుంది. 2వ ప్రాకార ప్రవేశ ద్వారానికి ముందుగా కుడివైపున జ్ఞాన సంబంధర్ సుందరుడు పాడిన పదికాలు శిలాఫలకంపై ఉన్నాయి. ప్రాకారంలోకి ప్రవేశించగానే ద్వారమునకు ఇరువైపులా వినాయకుడు, దండపాణి కొలువుదీరి ఉన్నారు. ఎడమవైపున కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, భైరవుడు, నవగ్రహాలు ఉన్నాయి. మహాలక్ష్మికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ప్రాకారంలో స్థలవృక్షమైన పారిజాతం, భైరవుడు, వీరభైరవుడు, సూర్యుడు, వరుణలింగం, వాయులింగం, సిద్ధలింగం, తేజోలింగం, చండీశ్వరుడు, వినాయకుడు, నాగదేవత సన్నిధులు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో 3 దక్షిణామూర్తులు, 5 చండికేశ్వరులు ఉండటం మరొక విశేషం. జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరుడు, మాణిక్యవాచకర్లే కాకుండా 63 నాయనార్లో ఒకరైన కరైకాలమ్మ కూడా కొలువుదీరి ఉన్నారు. సప్తమాతృకులు, బాలసుబ్రహ్మణ్యుడు, వలంచులి వినాయకులకు ప్రత్యేకమైన సన్నిధులు ఉన్నాయి. వరసిద్ధి వినాయకునికి విశేషమైన సన్నిధి ఉంది. திருளாம் மறையோர் நரையூரில் சேரும் சித்தீச்சரன் செஞ்சடையை நெஞ்சே மைத்துள்ளாவும் நரையூரில் சித்தன் சித்தீதரத்து உயிராடி அத்தன்பார் அணியார் சம்பந்தன் நரையூரில் அத்தும்பாட வரம்பாவே. గర్భాలయం చుట్టూ దుర్గాదేవి, అర్ధనారీశ్వరుడు, భిక్షాటనామూర్తి, బ్రహ్మదేవుడు, లింగోద్భవర్ పక్కనే సిద్ధుడు నరరూపంలో ఈశ్వరుని పూజించినట్లుగా శిల్పాలు, దక్షిణామూర్తికి పైన ఉన్న విమానంపై చట్టైనాథునికి ప్రత్యేకమైన సన్నిధి ఉంది. మేధావి మహర్షి, నటరాజస్వామిలో చిన్న నటరాజస్వామి, వరసిద్ధి వినాయకుడు గర్భాలయం చుట్టూ కొలువుదీరి ఉన్నారు. గర్భాలయంలో చతురస్రాకారపు పానపట్టం పైన సిద్ధనాథేశ్వరుడు కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు.
ఆలయానికి పక్కనే శూలతీర్థం, సిద్ధనాథ తీర్థం ఉన్నాయి. ఈ ఆలయంలో అనుగ్రహ విశేషం ఏంటంటే గ్రహాల దుష్ప్రభావాల నుండి ఉపశాంతి కొరకు భక్తులు ఈ ఆలయంలోని దక్షిణామూర్తిని, నవగ్రహాలను పూజిస్తారు. గర్భాలయ ప్రాకారంపై కొలువుదీరి ఉన్న దుర్గాదేవిని ప్రసన్న దుర్గాదేవిగా భక్తులు కీర్తిస్తారు. ఈ దుర్గాదేవి అష్టభుజాలతో సౌమ్యంగా, దర్పంగా ఒక పాదాన్ని కొద్దిగా ముందు వైపుకు ఉంచి నిలుచున్న అరుదైన భంగిమలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ ఆలయంలో అనుగ్రహ విశేషం ఏంటంటే చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ ఆలయంలో గోరఖ సిద్ధర్ని పౌర్ణమి శుక్రవారాలలో తైలాభిషేకం చేసి ఆ తర్వాత ఆ తైలాన్ని రోగ నివారణకై తమ శరీరానికి మందులా అలదుకుంటారు. మహాలక్ష్మి అవతార క్షేత్రమైనందువలన లక్ష్మీదేవిని ముద్దుగా మాట్లాడే మహాలక్ష్మి అని ముద్దుగా పిలుచుకుంటారు. మహాలక్ష్మి ఆలయంలో బాలాకుమారిగా దర్శనమిస్తుంది. మహాలక్ష్మికి విశేషించి సంక్రాంతి, దీపావళి వంటి పండుగలకు పుట్టింటి నుండి వస్త్రాలు, తలంటు స్నానానికి నూనె, నలుగు పిండితో పాటు కొత్త పాయసపు గిన్నె, బెల్లము నాట్యారు కోవిలకు పంపించే ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. వైకుంఠ ఏకాదశి మరుసటి రోజున స్వయంగా ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్న సిద్ధేశ్వర స్వామి, సౌందర్యనాయకి నాట్యారు కోవిలకు తరలి వెళతారు. ఈ క్షేత్రానికి పక్కనే నాట్యారు కోవిల్ అనే క్షేత్రం ఉంది. అది మహాలక్ష్మిని మహావిష్ణువు కళ్యాణం చేసుకున్న క్షేత్రం. అది ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి ఈశ్వరుడు వెళ్ళి వారికి కళ్యాణాన్ని నిర్వహించటం అత్యంత విశేషం. ఈ ఆలయంలో మార్గశిర మాసంలో 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయం భక్తుల సందర్శనార్థం ఉదయం 6 గంటల నుండి 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే కుంభకోణం నుంచి నాట్యారు కోవిలికి వెళ్ళు మార్గంలో కుంభకోణం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఈ క్షేత్రంలో కొలువుదీరి ఉన్న సిద్ధనాథేశ్వరుడు, సౌందర్యనాయకి అమ్మవార్ల అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివనిధి శివాలయ